ఇప్పుడు ఇదేనా ఇల్లు? అదే మనోడా అంటే పెద్ద కొడుకు. అంటే 2 ఫోటోరా గుడ్. ఎవరు ఎవర్రా? తాతనా? ఎవరు తెరిపోతావు? దూరం ఉండగా చూసి వెళ్తుంటారు. ఈరోజు మా ఇంట్లో రమ్మా. ఫ్యామిలీనా? ఫ్యామిలీ సార్. ఏంటలే చూపు కనబడదు, మాట కనబడదు. ఏంటా సార్ 20 సంవత్సరాల నుంచి పార్టీ కోసం ప్రాణం సార్. మీరన్న పార్టీ అదేమ్మా మీకు ఇది ఉంది, అభిమానం ఉంది. అవును సార్. మీకోసం అమరావతికి కూడా వచ్చాను నేను మీటింగ్కి. మా బాబు బాబు పాప ఏంటమ్మా మీరేం చేస్తారమ్మా? నువ్వు డిగ్రీ చేస్తానమ్మా, ఇంటర్ చేస్తున్నామ్మా. డిగ్రీ ఏ సబ్జెక్ట్ అమ్మా నువ్వు? సబ్జెక్ట్ ఏంటి? బిఎస్సి కంప్యూటర్స్. ఇద్దరిని చదివిస్తున్నావా? అవును సార్. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత నీకు కొంచెం బెటర్ ఈ మోడల్, బాగానే ఉంది సార్. కొంచెం బెటర్. అవును సార్. ఇప్పుడు నీకు కరెంట్ ఎంత సేవ్ అవుతుంది? ఇప్పుడు మేము ఇచ్చేదాంట్లో ఫ్రీ కరెంటే సార్. ఫ్రీ కరెంట్ ఇస్తాం, ఫ్రీ ఇస్తాం. టోటల్ దానివల్ల ఎంత సేవ్ అవుతుంది వాళ్ళకు నెలకి? అంటే నెలకి ఇంచుమించుగా వీళ్ళకి 400 to 600 మధ్యలో వచ్చేది సార్ ఇదివరకు కరెంట్ బిల్లు. ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ 0. ఈ రోజు కూడా అదే నాకు బిల్లు ఇచ్చాను అది. అప్పుడు 2 వచ్చాయి. మాట్లాడదమ్మా. గుడ్. ఇంకోటి సార్, ఇది మనకి జాతీయ అవార్డు వచ్చింది కదా, ఆ కుప్పడం శారీ. ఓ రమ్మా. ఏంటా బాగున్నావా? గుడ్ గుడ్. ఎన్ని రోజులు పడుతుంది చేయాలంటే? ఇదే ఒక 3 days పట్టింది సార్. 3 days అవుతుంది. ఇప్పుడు దీనివల్ల అవార్డు వచ్చిన తర్వాత ఇంపాక్ట్ ఏంటి దీని మీద? యాక్చువల్గా ఏంటంటే సార్, అవార్డు రాకముందు వచ్చేసి ప్రతి చీరని కుప్పడం చీర అనేసేవారు. ఇప్పుడు పవర్లు నేర్పించే వాళ్ళు కూడా ఏదో చూపించేసి కుప్పడం చీర అని చెప్పేసి అమ్మేవాళ్ళు. అంటే అప్పుడు కస్టమర్కి తెలియదు. ఇప్పుడు ఏంటంటే కస్టమర్కి ఇది అవార్డు వచ్చిన తర్వాత అంతా చూశారు కదా, పేపర్ గేపర్ అంతా ఇట్లా ఉంటది. ఇది ఏంటంటే ఇంటర్లాకింగ్ సిస్టమ్ సార్. ఈ పోగు బయట ఉంటుంది, ఆ పోగు లోన్ ఉంటుంది. ఎక్కడ ఈ కలర్ వచ్చేసి అక్కడికి వెళ్ళింది రాణి కలర్ వాటర్ ఇది ఉంది కదా సార్. ఈ పోగు ఇందులో నుంచి వెళ్తా అక్కడ ఇంటర్లాకింగ్ తీసుకెళ్ళింది అనమాట. చూడండి అవును, అట్లా చూసేటప్పుడు అటు తీసుకుని వస్తుంది. దాన్నే కుప్పడం అంటారు. ఇది వేయాలంటే కొంచెం నైపుణ్యత ఉంటుంది. ఆ వారం వేసేసి కూడా బాగా ఉంటుంది. ఇప్పుడు ఇందాక అతను వేసేది వచ్చేసి 6,000 రూపాయలు చెప్పాను కదా, దీనికి వచ్చేసి 11,000 రూపాయలు అట్లా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇంకా మోడర్నైజ్ చేసి ఇంకా ఏమన్నా సింప్లిఫై చేయగలుగుతారా? టూల్స్ ఏమైనా ఉన్నాయా? నువ్వు ఎట్లా చేసావు కదా ఇన్నోవేషన్లో, ఇప్పుడు ఇది చేసినప్పుడు ఇది ట్రెడిషనల్గా చేస్తున్నాడు, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం మోడర్నైజ్ చేయడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? అంటే కొంచెం తేలిగ్గా చేయడానికి ఏంటంటే మనకి అట్లా కాళ్ళతో కష్టపడకుండా లిఫ్టింగ్ మిషన్ ఉంటుంది. అదే ఆటోమేటిక్ ఇట్లా కాలు దొక్కినప్పుడు ఒకసారి మిషన్ దొక్కి అట్లా అతనేమి వర్క్ చేయకుండానే పవర్ మీద ఇది ఉంది. అప్పుడు ఏంటంటే అట్లా 2 లిఫ్టింగ్ మిషన్లు అట్లా పెట్టుకుంటే వాళ్ళకి శరీరం మీద భారం ఎక్కువ పడకుండా కొంచెం వేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు అదేంటంటే ఈ వెయిట్ మొత్తం ఒకసారి తొక్కారు బాబు,
ఈ వెయిట్ మొత్తం కాళ్ళతో తొక్కాలి. ఉమ్. అట్లా కాకుండా ఇది ఉందనుకోండి, ఆటోమేటిక్గా లీక్ అదే పవర్ వల్ల అదే చేస్తుంది. అతనికి కొద్దిగా భారం పెట్టింది. ఇంకొంచెం ఇంకొక గంట ఎక్స్ట్రా వర్క్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక గంట చేస్తే అతని శరీరం వచ్చిపోయింది అనుకోండి, అట్లా 2 గంటలు చేసి 2 గంటలు చేసుకోవచ్చు అండి. శరీరానికి కొంచెం అవసరం తగ్గింది. ఓకే అమ్మా, గుడ్. ఈ ప్రభుత్వం వచ్చాక ఇది ఇచ్చారు మోటార్లు కొంచెం తప్పడానికి కాలుకి అనుకో. యా యా కొంచెం చేసాం. ఇంకా నువ్వేం చదువుతున్నామ్మా? డిగ్రీస్ ఏ సబ్జెక్ట్ అమ్మా? బీకామ్. బీకామ్ కంప్యూటర్సా? ఓకే, గుడ్. మదరా అమ్మాయి రండి, రమ్మా, రా అటు. బాబు కూడా ఉన్నాడు. బాబు ఎంఎస్సి చదువుకున్నాడు కాకినాడలో చేస్తున్నాడా? పిల్లలందరినీ బాగా చదివిస్తున్నారు ఇప్పుడు. సరే సంతోషం. ఎందుకంటే వీళ్ళు ఇంకా రాను రాను ఎందుకండి కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. అందుకని మన ఎలాగలే చదువు కుర్రల కన్నా చదువు డైవర్షన్ కూడా వెళ్తే వాళ్ళకి వాళ్ళ జీవితాలు గడిచిపోతాయి, బెటర్గా ఉంటుంది. అందరూ కంప్యూటర్ అందరిలో మార్పు వచ్చిందా మీకు? మీ అందరిలో మార్పు వచ్చింది పిల్లలకి? ఫ్యామిలీస్ అందరు పిల్లలు చదువుకుంటున్నారు సార్, ఎవ్వరు ఖాళీగా. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చాక తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక పాకలు ఇస్తున్నారు, ఓనర్ చీరలు వెళ్తున్నాయి, బాగానే ఉంది. దీన్ని ఇంకా బాగా చేయాలి, చేద్దాం. ఓకే, బాగా చదువుకున్నా? అది బెస్ట్. ఇది వచ్చేసి మన వీరబాబు తయారు చేసి ఇచ్చారు సార్. అంటే అందులో కలర్స్ సేమ్ డిజైన్, 3 సేమ్. వీరబాబుని వేసినవి. ఇదేంటిది? అది వచ్చేసి 4500 సార్. అది వచ్చేసేసి 8500. అంటే ఇది ప్యూర్ పట్టు, అంటే కాటన్ అనేది ఉండదు. వెరీ హెవీగా హెవీగా అంటే కొంచెం బార్డరు పెద్దగా ఉంటుంది. కొంచెం లైట్గా పట్టుపోయి పట్టు అంటే కొంచెం వెయిట్ పెంచి వస్తుంది సార్. ఇది వచ్చేసేసి కాటన్ బై సాఫ్ట్ సిల్క్. అన్నిటికీ మార్కెట్ బాగానే ఉంది ఇక్కడ. మీరు ఎట్లా పంపిస్తారు మార్కెట్కి? మనం అదే అంతా షాపులు ఉంటాయి సార్. ఇప్పుడు విజయవాడ ఉంది, గోలీ సిల్క్స్ అని, కళాంజలి సిల్క్స్ అని, అట్లా ఆ షాపులలో మన దగ్గర హోల్సేల్లో కొంటారు. ఎన్ని వస్తాయి మొత్తం? మనకి రోజుకు వచ్చేసి ఒక 30 చీరలు, అంటే మనకు రోజుకు ఒక 30 చీరలు వస్తాయి. అంటే 30 రోజులు వర్క్ ద్వారా మేమేంటంటే టోటల్గా మంత్లీ 20 రోజులకు మాత్రమే వర్క్ లెక్క వేసుకుంటాం. టోటల్గా ఒక 600 చీరలు అట్లా వస్తాయి. అంటే మధ్యలో సెలవులు ఉంటాయి కదా. మార్కెటింగ్ ప్రాబ్లం ఏమి లేదు సార్. కాకపోతే ఏంటంటే కొంచెం అది. నువ్వు చేసింది ఏది? అది ఇదా? బాగుంటుందండి. అరగంట లైట్, ఇది కొంచెం లైట్ కదా, ఇది పంపించు. ఓకే, పంపించు.